వారముగా మనము ఉన్నప్పుడు అది ఆశీర్వాదం అవుతుంది. అప్పుడు మనము పరలోకాన్ని స్వతంత్రించుకునే వారముగా మనము ఉండగలము. సో, ఇంకా చూద్దాం 35వ వచనం చూస్తే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టిద్దిరి. దప్పిగగొంటిని, నాకు దాహమిచ్చిద్దిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చిద్దిరి. ఆ! ఇప్పుడు నాకు, నాకు, నాకు అనే మాటొస్తుంది చూసారా? లోకంలో బట్టలు లేని వారికి బట్టలిచ్చినా, దాహం పడేవారికి దాహం తీర్చినా, లేకపోతే భోజనం లేని వారికి భోజనం పెట్టినా, అది ఎవరికి చేసినట్టంటే గనక, దేవునికి చేసినట్టుగా మనము ఇక్కడ వాక్యము దేవునికి చేసినట్టే, అంటే నాకు చేసినట్టే, దేవునికి చేసినట్టే అనే మాటలు ఆకలి తీర్చినప్పుడు, భోజనం పెట్టినప్పుడు, ఆహ్, దాహం తీర్చినప్పుడు, లేకపోతే పరదేశినంటిని నన్ను చేర్చుకుంటివి. ఇప్పుడు మనం పరదేశాల్లో ఉన్నాం. ఎవరికైనా ఒక సహాయిగా ఉన్నప్పుడు మనం అది ఎవరికి చేసినట్టంట? దేవునికి చేసినట్టే. కాబట్టి అలా చేసిన వారు ఎక్కడుంటారంట? కుడి వైపున ఉంటారు. కుడి వైపున ఏమున్నాయి? గొర్రెలున్నాయి. ఎడమ వైపున ఏమున్నాయి? మేకలున్నాయి. సో, మనం ఇలా అని గనక మనము ఆయన చెప్పినటువంటి ఇవన్నీ ఈ కట్టడలు, ఒకవేళ నిజంగానే మనం చెయ్యి వెనక్కి తీసి పెట్టేవారికి పెట్టకుండగా, దాహం తీర్చేవారికి తీర్చకుండగా, హ్మ్. లేకపోతే ఆకలి గొనిన వారికి వారి యొక్క కడుపు నింపకుండగా మనం ఉండి, మన స్వార్థంతో మనం బ్రతుకుతుంటే గనక, రేపన్న రోజున దేవుడంటాడు ఏమనంటే గనక, "నేను ఆకలి గొంటిని నీవు నాకు భోజనం పెట్టలేదు. నాకు దాహమేసున్నాను నువ్వు నాకు ఏమాత్రం కూడా ఈ దాహానికి కొంచెం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు." ఇవ్వలేదు అనే మాట మనకు ఆయన చెప్పే మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం చూద్దాం. 36 దిగంబరినయుంటిని నాకు బట్టలిచ్చితివి, రోగినయుంటిని చూస్తున్నారా అందరూ చూడండి. చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితంగా మనం ఒక కామన్ క్రిస్టియన్‌గా ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. అంటే ఎవరో మనకు పెడతారని మనం ఎదురు చూస్తాం. కానీ ఒక లోతైనటువంటి లేకపోతే అనుభవాల్లోకి వెళ్తున్నప్పుడు మనము చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. అర్థమైందా మీకు ఈ లాజిక్కు? మనం కామన్ క్రిస్టియన్‌లు నార్మల్‌గా క్రైస్తవులుగా ఏదో నామకార్థంగా ఉన్నప్పుడు ఒకరు మనకు చేస్తారని మనం ఎదురు చూస్తాం. కానీ లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళిన తరువాత మనము చేయాల్సినటువంటి పనులే ఇవన్నీ కూడా. చూద్దాం 37. అందుకు 36 దిగంబరనయుంటిని నాకు బట్టలిచ్చితివి, రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. 37 అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొనియుండుట చూచి నీకాహారం ఇచ్చితిమి. చూస్తున్నారా విచిత్రమైన ప్రశ్న. ఇప్పుడు మరి మనమేమో ఎవరికో పెడుతున్నాం. ఇంతకీ దేవుడు అంటున్నాడు మీరు నాకు పెట్టారంటున్నాడు. అంటే ఎవరికైతే మనం పెట్టామో వారికి పెడితే దేవునికి పెట్టినట్టే. దేవుని యొక్క కార్యాన్ని మనము సిద్ధింపచేసినట్టు, నెరవేర్చినట్టు. కాబట్టి దేవుడేంటంటే మీరు నాకు పెట్టారది. ఒక వచనం ఉంటది. మీరందరూ కూడా మీ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. దేవుని కార్యములను ఎవరు పట్టించుకోవట్లేదన్నమాట. అంటే మన భూమి మీద ఏం చేసినా అది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమనే ఆజ్ఞ ఆయన ఏదైతే ఇచ్చాడో, ఆ ఆజ్ఞను మనము నెరవేర్చబద్దులమై ఉన్నాము. మీకందరికి అర్థమవుతుందంటున్నాను. మీరందరూ సీనియర్ బాగా అర్థం చేసుకునేవారే కాబట్టి ఓకే. నేనింకా ముందుకు వెళ్తాను. నీతిమంతులంటున్నారు. ఇంతకేమని? ఇలా పెట్టినోళ్ళు, ఇలా చేసినోళ్ళు, ఇంతకీ ప్రభువా నువ్వెప్పుడు మా దగ్గరకొచ్చి ఆకలి గొన్నావు? ఆయనేమో పరమ తండ్రి, యేసుక్రీస్తు ఆయనకి సమస్తం సాధ్యమే. ఆయనేమంటాడు, మనం ఎవరికి పెట్టామో వాళ్ళకి పెడితే ఈయనొచ్చి అంటున్నాడు, నాకు పెట్టని మీరు అంటున్నాడు. ఇప్పుడు మనకు డౌటేంటి? పెట్టిన వారికి డౌటేంటి? నేనెప్పుడు పెట్టాను ప్రభువా నువ్వెప్పుడు ఆకలి గొన్నావు? నువ్వు ఆకలిగా ఉండవేంటి? నేను పెట్టడం ఏంటి? అనే ప్రశ్నలు ఇక్కడ వీరు వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. 37 అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిక గొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశి అయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? అంటే బట్టలు లేని స్థితిలో ఉన్నటువంటి వారికి బట్టలిస్తే అది దేవునికి చేసినట్టు. ఆ! ఇక్కడ మీకు చిన్న విషయాన్ని చెప్తాను. ఈ వచనాలయ్యాక. ఎప్పుడు అందరున్నారా?
అందరూ ఉన్నారా? లేకపోతే నాకు నేను మాట్లాడేసుకుంటున్నానా? ఓకే. శాంతి. ఉన్నానన్నా, నేనున్నాను. ఓకే. వెరీ గుడ్. విజయ్ కుమార్ ఔట్. ఉన్నామండి. ఓకే. ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై యుండుటయైనను చెరసాలలో యుండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఎవరంటే నీతిమంతులు అడుగుతారు. నీతిమంతులు ఎవరంటే చేసిన వారు. ఇలాంటి కార్యాలు చేసిన వారిని నీతిమంతులు. అంటే దేవుని యొక్క నీతిని మనము ప్రచురం చేసిన వారం అవుతాం. ఇదంతా కూడా ఎవరు అడుగుతారంటే, ఎప్పుడు మీకు ఇలా చేసాం ప్రభువా, మేమేమో చేసింది మనుషులకి, కానీ నువ్వేమొచ్చి నాకు చేశారని నువ్వు చెబుతున్నావు అనే మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చాలా మంచి స్టోరీలు, మంచి విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం కామన్‌గా ఏదో మన జ్ఞానంతో మనం మాట్లాడుకుంటామని అనుకుంటాం. కానీ బైబిల్‌ని చదివితే గనక మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో పలానాది మంచి, పలానాది చెడ్డని అలాంటి మాటలే ఇక్కడ ఎంత పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో వ్రాయబడున్నాయి. ఇలాగ వ్రాయబడినటువంటి విషయాలను మనము ఇలా చదివినప్పుడు ఇంత వివరంగా ఉన్నదా? ఇంత వివరంగా ఈ విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయా? అనే ఆసక్తి మనకి ఇంకా పెరుగుతుంది. 40వ వచనం చూద్దాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక ఇదిగో నేను ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి విషయం వచ్చేసింది ఇక్కడ. ఏమని? మిక్కిలి అల్పులైన అంటే మహా బాధలో ఉన్నటువంటి వారు, అల్పులంటే అర్హత లేనటువంటి వారిని అల్పులు, అయోగ్యులు. ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చూస్తున్నారా? ఎవరికైతే మనుషులకి చేశామో, ఆ మనుషులకి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. అంటే పేదలను మీరు ఆదరించారు. అయితే మీరు నా నీతిని నెరవేర్చారు. నా యొక్క మాటను మీరు గైకొన్నారు. కాబట్టి మీరు నాకు చేసినట్టే అది. కాబట్టి ఇప్పుడు నాకు చేశారు గాబట్టి, నేను మీకివ్వాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మరెక్కువ చేస్తాను దాన్ని. నేనివ్వాల్సినటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఏంటి? కుడి చేతినున్నటువంటి గొర్రెలలో మీరు ఉంటారు. అర్థమైందా మీకు? కుడి చేతునున్నటువంటి గొర్రెలలో మీరు ఉంటారు. అద్భుతమైన మాట మనం చూసాం. ఎక్కడంటే చూపిస్తున్నాను. మరలా చదువుతాను మీకు. 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఇంకా ముందుకి. 31. ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు తన గొర్రెల ఎదుట పోగు చేయని గొల్లవాడు వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడి వైపున అతడు రాజు తునికడు. ఇదిగో 34 రెండో లైన్‌లో చూడండి ఒకసారి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ మాట ఎవరితో చెప్పబడుతుందంటే, ఈ కింద చేసినటువంటి వారిని. ఎవరికైతే సహాయపడ్డారో, ఎవరికైతే ఆహారం పెట్టారో, ఎవరికైతే వస్త్రం ఇచ్చారో, వీరందరిని కూడా ఇదిగో తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. చూసారా ఎంత గొప్ప మాట? ఇప్పుడు ఆ మాట ఎవరినైతే పిలుస్తున్నారో, ఆ పిలుపు ఆ గుంపులో మనం ఉండగలగాలి. ఆ గుంపేంటంటే కుడి చేతినున్నటువంటి గుంపు. కుడి చేతినున్నటువంటి గొర్రెల యొక్క గుంపు. ఆ గుంపులో మనం అందరము ఉందుముగాక. ఆమేన్. ఇంకా చూద్దాం. ఇప్పటి వరకు మంచి చేసిన వారి గురించి చెప్పబడింది. సో 41 నుంచి చూస్తే గనక అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి చూడండి. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగానికి మంచి సబ్జెక్ట్ ఇది. ఎడమ చేతిన ఉన్నటువంటి గొర్రెల గురించి ఉంటాయి. ఇప్పుడుంటాయి. ఒక రకంగా తిట్లుంటాయి చూడండి. ఒకవేళ ఆ తిట్లలో ఇప్పటి వరకు నాకు అనిపించిందయితే మనం అంతా కూడా ఆ కుడి చేతిన వైపున ఉన్నటువంటి గొర్రెలమే. ఎంతో కొంత మనం కాదనకుండా చేయగలుగుతున్నాం. లేకపోతే మన వంతు మనం ముందుకు కొనసాగుతున్నాం. సో, ఆ గుంపులోనే మనం ఉందుంగాక. ఆమేన్. 41 నుంచి చూద్దాం. ఎడమ వైపున ఉన్నటువంటి లేకపోతే లోక సంబంధులు, గొర్రెలు మేకలు వాటి సంగతేంటో చూద్దాం 41 నుంచి. అప్పుడాయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన
నిత్యాగ్నిలోనికి పోవుడి. అర్థమవుతుంది కదా మీకు? ఆ! ఇప్పుడు శపింపబడిన వారు అంటే లోక సంబంధులు, కయీను సంతానము. ఇంకా చెప్పాలంటే ఎవరు మన నోవాహు గారు రెండో కుమారుడు, హాము సంతానము, శపింపబడిన వారు. ఆ సంతానాల్లో నుంచి వచ్చినటువంటి వారెవరంటే, వారింక దేవుని వాక్యం వినరు. ఇప్పుడు ఈ కాలంలో మన చుట్టుపక్కల ఉన్నవారు, మన సంఘాల్లో ఉన్నవారు, మన గ్రామంలో ఉన్నవారు ఎవరైతే మనం బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు ఖచ్చితం. అందులో డౌట్ లేదు. మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే, ఎవరైతే దేవునిలోకి రావట్లేదో, ఎవరైతే దేవుని మాట వినట్లేదో, సంఘానికి రారో, దైవజనుల మాట వినరో, వాక్యాన్ని చదవరో, ప్రార్థన చేయరో, పాటలు పాడరో, వారంతా కూడా దేవుని సంబంధులు కానే కాదు. వారు మన బంధువులైనా, చుట్టాలైనా, ఇంకోళ్ళైనా, రక్త ఏదైనా కానివ్వండి. వాక్యం ఖచ్చితం. ఎందుకంటే వారికి ఎంతకాలం నుంచో వాక్యం వెళ్తుంది. కానీ రావట్లేదు. వారి విషయం ఏంటంటే గనక వారు లోక సంబంధులు. దానికి మనం రీజన్ కాదది. మనం చెప్పగలిగింది చెప్తున్నాం. మనం చేయాల్సిన మంచి చేస్తున్నాం. మన ప్రేమను మనం కనపరుస్తున్నాం. మనం చూపించాల్సిన ప్రేమను మనము చూపిస్తున్నాం. అయినా దేవునికి ఆకర్షింపబడకపోతే గనక వారు దేవుని సంతానం కానే కాదు. ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలకి వారు పాత్రులవుతారు. చూద్దాం. నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు. ఒకవేళ నిజంగానే ఇంత వాక్యం వింటూ కూడా మనం చేయట్లేదంటే మాత్రం మనం కూడా ఆ లిస్ట్‌లోకి పోతాం. అలా పోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ ముందు గుంపులోనే ఉందాం. సో, ఆ ముందు గుంపులో ఉండాలంటే మీకొక అద్భుతమైన విషయాన్ని ఆల్రెడీ ప్లాన్ చేసిన విషయాన్ని నేను తెలియచేస్తాను. 42 ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని మీరు నాకు దాహమేయలేదు. పరదేశినయుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయుంటిని మీరు పైనేమైతే చేశామో ఈ కింద వ్యక్తులు ఎడమ చేతి పక్కన ఉన్నవంటి వారు వీరు ఏది చేయలేదు. మీరు నన్ను చూడరాలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు. అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి గొనినయుండుట అయినను, దప్పిక గొనియుండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరి అయి ఉంటే అయినను ఎప్పుడు ప్రభు ఇదంతా ఎప్పుడు జరిగింది ఇంతకని? ఇవేమి మాకు తెలీదే ఇంతకని. అబ్బబ్బా! ఎంత నాజూగ్గా అడుగుతున్నారనమాట వీళ్ళు. ఏమనంటే, "ఇవన్నీ ఎప్పుడు జరిగినియి ప్రభువా? ఇంతకి మాకు తెలీదు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినియి?" అని విచిత్రంగా అడుగుతున్నారు వీళ్ళు. చూద్దాం ఇంకా ముందుకి. రోగినయునుటైనను, చెరసాలయునుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు. అల్పులైన వారికి చేసిన వారెవరు? నీతిమంతులు. దేవుని వాక్యాన్ని అంగీకరించి వారికున్న దాంట్లో వారికి రూ. 10 ఉంటే ఒక రూపాయి పేదలకు పెట్టినవారు. వారు నీతిమంతులు. ఇప్పుడు ఇలా ఒక రూపాయి కూడా పెట్టని వారెవరున్నారు? వాళ్ళు ఇగో ఈ బుద్ధి లేనటువంటి వారు, లేకపోతే ఇంకా చాలా తిట్లొచ్చినియి ఇక్కడ. ఏంటి? శపింపబడిన వారలారా! నన్ను విడిచి అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. రూ. 10 సంపాదించుకుంటూ ఒక్క రూపాయి కూడా ఎవరికీ పెట్టని వారిని ఆ! ఏమంటున్నాడు? ఏమన్నాడు 41లో శపింపబడిన వారలారా! ఎంతసేపు మీ కడుపే చూసుకున్నారు తప్ప, ఏ రోజు మీరు ఎవరికీ ఏమీ చెయ్యలేదు. అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. 42 మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఈ చేయలేని వారేమో నిత్య శిక్ష. నీతిమంతులు చేసిన వారేమో నిత్య జీవమునకు పోవుదురు. ఇదనమాట మన జీవితంలో మనం చేస్తున్నటువంటి కార్యాలకు గొప్ప రహస్యాలివి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ అనమాట. ఇప్పుడు చూడండి అగ్రీమెంట్ రాసుకుంటాం చూసారా? మీరిలా చేస్తే మీకిలా జరుగుతది. ఇలా చేస్తే ఇలా చేయాలి అనేసి. ఈ అగ్రీమెంట్ అంతా మన జీవితంలో మనం చేస్తున్నటువంటి అనేక కార్యాలకు ఈ దేవుడిచ్చినటువంటి అగ్రీమెంట్ ఇది. వ్రాతపూర్వకంగా ఇచ్చాడు ఇచ్చినటువంటి అగ్రీమెంట్ ఇది. సో, మీకు ఈ కాన్సెప్టు లేకపోతే ఈ విషయాలన్నీ 31-42 వరకు అద్భుతమైన రీతిలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే చాలా సంతోషం. అర్థం కాకపోతే మరలొకసారి చదవండి. చాలా మంచి విషయాలు. మన జీవితంలో ఎన్నో సరి చేసుకోవాల్సిన విషయాలు. సో, ఈ మంచి సమయంలో
ఇలాంటి ఈ విషయాలు అంటే ఆ చేసేటువంటి గొర్రెలలో మనం ఉండాలి అనే విషయం గురించి ఒక విషయం దేవుని కృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి ఇంతకాలం నుంచి దగ్గర దగ్గర 7, 8, 9 నెలల నుంచి మనము కొనసాగుతున్నాము. ఉన్నారా? అందరూ ఉన్నారా? హాయ్ చెప్పండి. లేకపోతే మ్యూట్ తీయండి. ఏదో ఒకటి చేయండి. శాంతి. ఉన్నామండి. వెరీ ఉన్నా. గుడ్. ఈ మంచి సమయంలో ఆశ నీకు పాసిబుల్ అయితే గనకమ్మా ఆశ నోటితోనే వింటే బెటర్ ఆ విషయం. ఏంటనంటే దేవుని చిత్తమైతే జాన్యువరి నెల నుంచి ప్లాన్ చేసినటువంటి విషయం. అమ్మ ఆశ, మీ నోటితో మీరు చెప్పండి. మీరే చెప్పండి అన్న. లేదు లేదు మీరే చెప్పండి. లేదు లేదు మీరు పెద్దోళ్ళు మీరు. మంచి పెద్ద లేదు పెద్దోళ్ళంటే ఒక పరిశుద్ధ పట్టణంలో ఉన్నటువంటి మీ నుంచి వస్తే కొంచెం మనోళ్ళందరికీ తెలిస్తే ఆ విషయం వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఫస్ట్ టైం. అది అంటే మనం ఇంకా అనౌన్స్ చేయడానికి టైం ఉంది. కానీ ఈ రోజు వచ్చిన సందర్భం అద్భుతమైనది. వాక్యానుసారంగా మనం ఒకసారి మాట్లాడుకుంటే మంచిదని. మన సహోదరులకు కూడా తెలిసిపోతే బెటర్. అంటే ఫస్ట్ మీరు చెప్పండి అన్న, తర్వాత నేను చెప్తాను. లేదమ్మా నీకు చెప్పమ్మా, నేను నీకు అవకాశం ఇచ్చి, ఎందుకంటే అది నీ నోటితో నుంచి రావాలంతే. చెప్పే. ఏం కాదు, చిన్నగా చెప్పమ్మా. ప్రైజ్ లేడండి అందరికి, మన జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అది మనం అందరం కలిసి ఒక ఆలోచనకి రావాలనేసి అనుకుంటున్నాము. మేమైతే నేను, భూషణం బ్రదరు, ఇటు రవి గారు, విజయ, మేము నలుగురు మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మనం ఎలాగా గ్రూప్ నడిపిస్తున్నాం కదా, గ్రూప్ లో మన అందరం ఐక్యతగా ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఒక ఫ్యామిలీలా ఉంటున్నాము. మనందరం కలిసి నెలకి ఒక 2 డిన్నర్లు, 2 కేడీలు, లేక ఒక 5 కేడీలు, మీ ఇష్టం, మీ ఓపిక, మీకు చేతనైంది ఒక 2 కేడీలు మనం అందరం కలిసి ఓ పక్కన పెట్టుకుని అని, ఇలా అనాథాశ్రమం కని, లేకపోతే మన ఊర్లో ఎవరైనా సరే బాగాలేని వాళ్ళు ఉంటారు. మా ఊరనే కాదు, ప్రతి ఒక్కరికి చెందింది. ఇటు నాకు తెలిసిన ఎవరైనా ఇబ్బందిగా ఉంటే నేను చెప్పొచ్చు, ఇటు భూషణం బ్రదర్ కి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన చెప్పొచ్చు. ఇలాగా మన సుజాత గారికి తెలిసిన ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఆమె చెప్పొచ్చు. ఇలా మన రతన కుమారి గారు ఇంకా ఉన్నారు, మన సుజీ గారు, చాలా మంది ఉన్నారు. ఎవరికి తెలిసిన ప్లేస్ లో ఒక్కో నెల ఎఫ్సీబా గారు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఊరు చొప్పున ఇలాగా మన అందరం కలిసి, మన ఎంత వచ్చినా ఒక 10,000 వచ్చినా కూడా అది ఆపద సమయంలో మనం ఆదుకున్నామంటే దేవుని కృపది. మనిషికి 2 డిన్నర్లు అంటే ఎక్కువేమీ కాదు, మనం ఖర్చు పెట్టుకుంటున్నాము, మనం ఇంటికి పంపుకుంటున్నాము. ఇలా మనకి చేతనైంది అంటే, ఇప్పుడు మనం దశం భాగాలు తీస్తున్నాము, మనం కానుకలు వేసుకుంటున్నాము, మనం కావాల్సినవి చేసుకుంటున్నాం. కానీ దేవునికి ఇచ్చింది ఏంటంటే, కుడి చేతిది దశం భాగము ఎడమ చేతికి తెలవకూడదని కూడా మన బైబిల్లో ఉంది. అలాగని మనము చేయొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే, మన పట్ల ఒక ఫ్యామిలీ అయినా, ఒక అనాథ ఆశ్రమం అయినా, పేరు అనేది మాకు కాదు మనందరికీ ఉంటది. మీరు చేసుకుంటున్నారు, మీ పేరు వస్తుందేమో, మా పేర్ల గురించి కాదండి, ఇక్కడ ఎవరమైనా సరే ఐక్యతగా కలిగి చేద్దాము. మీకు అందరికి ఇష్టమైతే చెప్పండి, మేమైతే ముందుగానే రెడీగా ఉన్నాము. నేనైతే చెప్పింది భూషణం బ్రదర్ వివరిస్తారు తర్వాత. వెరీ గుడ్. నేనైతే చాలా సంతోషం, వీళ్ళందరూ కూడా సంతోషం, ఎందుకంటే మీ నోటి నుంచి వినడం. అదే ప్లాన్ చేసింది ఏంటంటే, మనం చాలా మంచిది అక్క. నిర్ణయానికి వచ్చారు, లేని వారికి ఇవ్వడం నాకు ఇష్టమే, నేను కూడా సహాయం చేస్తాను. అయితే మనం ఫిక్స్ చేసుకున్నది ఏంటంటే అమ్మా, ఇప్పుడు మాకు కువైట్ అయితే 2 డిన్నర్లు అంటే 500 వస్తుంది. ఇప్పుడు ఖతర్ అంటే మరి 10-15 డిన్నర్లు అంటే మరి 500 ఎంత వస్తుంది? ఎన్ని డిన్నర్లు వస్తుంది 10 ఖతర్ అమ్మా? దీప్సి అక్కని అడగండి, నాకు పెద్దగా తెలియదు. సుజాత గారు ఎన్ని డిన్నర్లు? ఇక్కడ 50 రియాలు అయితే 100 రూపాయలు వస్తాయండి. 500కి అయితే 25 అయితే సరిపోతాయండి.
500 అండి, ఎక్కువ వద్దు. ఇండియన్ రూపీస్ 500. అది ఏ దేశంలో ఉన్నవారైనప్పటికీ 25 రూపాయలు అయితే సరిపోతాయండి. 25 రియల్స్ రియల్స్ అండి. నెలకు వచ్చి. మేము 2 దినాలు అనమాట. ఒక దినారు మాది 240 రూపాయలు ఎంతో. సో దగ్గర దగ్గర 2 దినాలు వస్తుంది మాది. ఆ విధంగా మనం నెల నెల ఎంతమంది ఉన్నామో చూసుకుని. ఇజ్రాయెల్ నుంచి అయితే నేను ఒక 100 రూపాయలు ఇస్తాను. మీది బోల్డ్ వచ్చేస్తుంది మీది, ఎందుకంటే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారు మీరు. 1500 వస్తుంది. ఓకే ఓకే, అది అమ్మా తప్పకుండా. అంటే చెప్పమ్మా. కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్ చేయడం అంటూ ఉండకూడదండి. ప్రతి ఒక్కరూ కూడా రోజు నెలకి 2 దినాలు అంటున్నారు కాబట్టి అది అలాగే కంటిన్యూ చేయాలి. మళ్ళీ తగ్గడం పెరగడం ఇది కాకోకుండా అక్క చెప్పిన విధంగా, అలాగే భూషణం గారు చెప్పిన విధంగా కంటిన్యూ మన పిల్లల దాకా ఉండాలని నా ఆశ. మొత్తం మా నలుగురు మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే చెప్పుకున్నామండి. అంటే ఒక నెల ఇక్కడున్నని చెప్పే జరగడం కాదు, మన దేశాలకి మనం వెళ్ళిపోయినా, మన గృహాలకి మనం వెళ్ళిపోయినా కానీ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి మన తర్వాత మన పిల్లలకు కూడా. అది నా కోరిక, నా ప్రార్థన, నా ఆశ. తప్పకుండా ప్రార్థించండి. తప్పకుండా. అంటే సింపుల్ గా ఉండాలి మనకి. ఇప్పుడు ఇంతంత మనం దేవుని కృప బట్టి మంచి జీతాల్లో సెటిల్ అయి ఉన్నాం అందరం కూడా. ఉన్న మట్టికి చాలా మంది ఉన్నారు గ్రూప్లోకి రాని వాళ్ళు. దీని అంతటికి కూడా మన రవి గారిని మనం హెడ్గా పెట్టడం జరుగుతుంది. ఆయనే ఈ యొక్క లావాదేవీలన్నీ చూసేటట్టుగా. సో అదొకటి. మరలానేమో ఖతర్ దేశంలోని మీ అందరికీ కలిపి ఒకరిని, దుబాయ్లో ఒకరిని, కువైట్లో మన రవి, అంటే మీ ఎవరైతే హెడ్గా ఉన్నారో వాళ్ళందరినీ రవి టచ్లో ఉండి రవి చూసుకుంటాడు. 500 అంటే పెద్ద ఈ రోజుల్లో అమ్మా. ఖతర్లో నుంచి మరి ఎలా అండి మనం పంపించటం? అదే చూడాలండి, ఇంకా ప్లాన్ చెయ్యాలి మరి అది. అంటే మన సొంత ఊర్లో ఎక్కడన్నా తీసుకోవడం, మీరు అక్కడ అందరూ ఏమైనా కలెక్ట్ చేసుకుని 25 ఎవరన్నా మన వాళ్ళు ఉంటే కనుక, మన అనిలు కట్ట ఉన్నారు కదండి, మన శాంతి ఉందండి, శాంతికి చెప్తే మొత్తం ఎక్కడ లేని వాళ్ళు అందరినీ చూసి చక్కగా అలాంటి కార్యక్రమాలు బాగా చేస్తుంది. ఇబ్బంది ఉండదు. ఖతర్లో అయితే మన సుజీ గారు అనుకున్నాం కదండి. నేను హెడ్ సుజీ, మీరు అప్పుడే అనౌన్స్ చేసేకండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, ఆవిడ నోటి మాటతో కనుసైగలు అన్ని జరుగుతాయి ఎక్కడండి. అదండి, ఆవిడ్ని హెడ్గా పెడదాం. లాక్డౌన్ వచ్చిన కాడ నుంచి చేస్తున్నామండి. మీరు ఇప్పుడు ఊహించుకున్నాం, మేము ఎప్పుడు సుజాత గారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నామండి. చేసేస్తున్నారు అప్పుడేని. ఎప్పటి నుంచి అంటే మేమిద్దరం వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళు ఎవరికన్నా లేదని వాళ్ళకి ఎప్పటి నుంచో చేస్తున్నామండి సుజాత గారు నేను. ఎప్పటి నుంచో చేస్తున్నానండి. అయితే అదే ఎవరు కావాలి పర్సనల్ గా చేసుకుంటున్నామేమో. సరే, ఇప్పుడు మనం అంతా ఒక టీమ్ గా ఉన్నాం, ఒకంత సహవాసంగా ఉన్నాం కాబట్టి మనం అంతా కూడా 4 చేతులు కలిస్తే గనక మరి ఎక్కువ చేయొచ్చు. అది కూడా ఎలాంటి కార్యక్రమాలు అంటే కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీ ఊర్లో ఏదన్నా వృద్ధాశ్రమం కానీ, లేకపోతే వికలాంగులకు సంబంధించింది ఉండొచ్చు. ఇలాంటివి నెలకొకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ మీరు ఎవరేదన్నా ప్లేస్ చెప్పినా అక్కడికి వెళ్ళి మన వాళ్ళని ఏమన్నా పంపించి అక్కడ పరిస్థితులు ఏంటో చూసి వచ్చి వాళ్ళకి ఏమైనా సప్లై చేయడం. నెలకొకసారి ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్కసారి. కానీ ఈ కలెక్ట్ చేసే మనీ మాత్రం ప్రతి నెల మన ఇండియన్ రూపీస్ మనం 500 పెట్టుకుందాం. ఎందుకంటే అంటే బయట దేశాలు, ఆయా దేశాలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క రకం, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇండియన్ రూపీస్ 500 అంటే కనుక మనకి ఎక్కువ కాదు. అది నెలలో ఒక 500 మనం ఒక చారిటీ కొరకు, ఒక సహాయపడడం కొరకు మనం చేస్తున్నామంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం అది. సో ఈ రోజు విన్నటువంటి వచనాలు అద్భుతమైనటువంటి వచనాలు. ఆ యొక్క పిలుపు లేకపోతే ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు ప్రభువా మేము పెట్టాం కదా, మేము చేసాం కదా అని చెప్పేటువంటి నీతిమంతుల లిస్టులో మనము ఉండగలం. ఈ ఆలోచన బట్టి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఇదొక మరొక స్టెప్ మనం ఎదగడమే. ఎందుకంటే చెయ్యాలి. చెప్పండి బ్రదర్, మీ మాటకు ఒక మాటకు అడ్డొచ్చాను. అలాగే అనాథాశ్రమాలకి, వికలాంగులకు కూడా అలాగే మన ఊర్లో ఎవరైనా బాగాలేనోళ్ళు అదేంటి హాస్పిటల్లో ఉండి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు, బాగాలేగలేని పరిస్థితులు,
వాళ్ళకి తినటానికి లేకపోయినా సరే పలానా వాళ్ళు ఏ ఊరైనా సరే, ఇప్పుడు జున్నూరు కాదు, ఇలా నేరేడుమిల్లి కాదు, ఏ నేరేడుమిల్లి ఊరైనా కాదు. సంథింగ్ చాలా మంది ఉన్నారు. ఆ ఊరు ఓడూరు. పేర్లు నాకు తెలవదు. ఓడూరైనా ఎవరైనా సరే పలానా ఓ ఫ్యామిలీ ఇలా ఉన్నది, వాళ్ళకి మనం ఆదుకోవాలంటే కంపల్సరీ ఆ నెలలో మనకి చేద్దాం. అమ్మా మీకు అర్థమైందండి సుజాత గారు, హెప్సిబా గారు? అర్థమైంది. శాంతి. సో ఆ యొక్క అలాంటి కార్యక్రమం చేయడానికి మనం 2021ని మనం దేవుడు మనల్ని సిద్ధపరిచేటట్టుగా ప్రార్థన చేయండి. ఈరోజు ఉన్నటువంటి వచనాలు అవే కాబట్టి ఆ వచనాలకి తగినటువంటి జీవితం మనకు కావాలి కాబట్టి మనం పర్సనల్గా ఎవరి కాలం ఎంతకాలం చేసుకుంటున్నాం, చేస్తున్నాం, వస్తున్నాం అద్భుతమైన రీతిలో. అయితే ఒక అంటే 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి, సౌండ్ వస్తుంది అంటారు కదా, అట్లాగే నలుగురం కలిస్తే మరెక్కువ పెద్ద పెద్ద కార్యాలు మనం చేయగలం. అది కేవలం మన టార్గెట్ అనాథలు, లేకపోతే ఇప్పుడు ఆశ చెప్పినట్టుగా ఆ యొక్క విషయాలను బట్టి మనం ఫోకస్ చేసుకుని చక్కగా బుక్స్ అవి పెట్టుకుని రాసుకుని ఎక్కడ ఏం చేస్తున్నాం అవి మనం కలెక్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఎవరిని మనకి అంటే మనం ఇప్పుడు ఉన్నది 6 మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనకి ఖత్తర్లో ఉన్నటువంటి సహోదరులు చాలా మంది ఉన్నారు కదా, అనిల్ అని, వీళ్ళందరి హెల్ప్ మనం తీసుకోవచ్చు. దేని చిత్తమైతే అది దైవజనులు బాలజ్యోతి గారు. అమ్మ చెప్పండి. ఇక్కడ అనిల్ అని ఉన్నారు కదా, అనిల్ అన్నికి అప్పగించండి. అదండి, అదే ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి చూద్దాం. ఎందుకంటే మనకి పరిస్థితులు ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందో, ఏం చేస్తున్నారో చూసి, ఇది జస్ట్ మనం ఇది ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ఆలోచన, దేవుడిచ్చినటువంటి ప్రణాళికలు. అది అంటే ఒకసారి అన్ని కార్యక్రమాలు పెట్టేయకూడదని కొంచెం టైం తీసుకున్నాం. ఈ టైం తీసుకుని ఇదిగో ఇంకొంచెం ఇంకెంత 1 వీక్లో అయిపోతుంది కాబట్టి మనం ఆ కార్యక్రమంలోని ముందుకు వెళ్ళడానికి ప్రార్థన చేద్దాం. మెయిన్ ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మాత్రమే నేను చెప్పగలిగాను. లేకపోతే ఈ విషయాలన్నీ కూడా మన రవియే చూసుకుంటాడు, రవియే మాట్లాడతాడు. దాని యొక్క లావాదేవీలన్నీ కూడా రవియే. నేను ఎప్పుడు కూడా నేను వాక్యం చెప్పడానికి మాత్రమే నేను ఉండిపోవాలని నేను ప్రతి విషయాన్ని మీ మీద పెట్టేస్తున్నాను నేను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. అలాంటప్పుడు పరిచర్య జరుగుతుంది. ఇటు వాక్యం చెప్పే వాళ్ళు ఏమవుతుందంటే ఆ విషయాలన్నీ చూసుకున్నారనుకో వాక్యం చెప్పలేమన్నమాట. అంతకు మించి ఏం కాదు. సో ప్రతి ఒక్కరూ ఆ విధంగా మనం కష్టపడడానికి, దేవుని పరిచర్య చేయడానికి, ఎందుకంటే ఏదో పెద్ద మనం చేయలేం. ఇలా చిన్నగా మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క సంతోషము, ఆ యొక్క ఆనందము, మన కడుపు నిండా మనం భోంచేస్తే కనుక మనం ఎంత సంతోషంగా ఉంటామో, మనకు వచ్చినటువంటి జీతాల నుంచి ఒక 500 పెడితే మీకు ఆ అనుభవాలన్నీ మీకు తెలుసు. ఆ సంతోషం ఇవన్నీ మీకు తెలుసు. నేను అవి వివరించక్కర్లేదు కాబట్టి ప్రార్థన చేయండి. ఈ కొన్ని రోజులు మీరు తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. ఎందుకంటే డబ్బుల విషయాలు కదా, మహా తలపోట్లు. నాకు ఎలా చేశారు, మీకు అలా చేశారు, మీరు ఎలా చెప్పారు, ఇవి ఎక్కువ ఉంటాయి. చేసేది మనం చిన్నదైనా కానీ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి డబ్బుల విషయం కాబట్టి. సో ఆ డబ్బుల విషయంలో ఎప్పుడు మనం డబ్బు పైన మనం ఆశ పెట్టకుండా, ఇంతకాలం ఇలా జరుగుతుందంటే, ప్రతిరోజు విడిచిపెట్టకుండా జరుగుతుందంటే కేవలం ఎవరికి స్వార్థం లేదు. ఒకటే గోల్, వాక్యం నేర్చుకోవాలి. మనకు వచ్చినటువంటి కొద్దిపాటి వాక్యాన్ని అనేక మందికి నేర్పించాలి అనే ఒక ఆశతో ఉన్నాం కాబట్టి ఎటువంటి స్వార్థపం లేదు, ఆలోచన లేవు కాబట్టి మనం ముందుకు కొనసాగలుగుతున్నాం. అదేవిధంగా అది డబ్బుల విషయమైనా కానీ, అది అనేక మందికి చేసే విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు విజయ్ చెప్పినట్టు అనేక సంవత్సరాలు అది జరగగలగాలి. సో తప్పకుండా ప్రార్థన చేయండి. ఇప్పుడు చూడండి, పిల్లల్ని వాక్యం చదివించడం లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. అలాగే మన తర్వాత వారికి మనం అలవాటు చేయగలం. సో అంటే ఇది ఒక పేరు కానీ లేకపోతే ఒకరికి చెందుతుంది ఇట్లాగ మాత్రం ఎప్పుడు ఆలోచించొద్దు. మనందరి యొక్క మనం విప్పే ఆ యొక్క గుప్పిడి ఆ యొక్క చేరాల్సిన వారికి చేరినప్పుడు ఆ ఆశీర్వాదం మనదే కాబట్టి తప్పకుండా ఈ 500 అనేది చాలా తక్కువ అనేది నేను అంతే అనుకుంటున్నాను. ఇండియన్ రూపీస్ 500 అంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే కనుక అసలు నో వాల్యూ. కాకపోతే 10 మంది చేతులు కలిస్తే కనుక 1550 5000 అయిపోద్ది. దగ్గర మనకు 30-40 మంది ఈజీగా ఉంటారు. కాబట్టి ఒక 20,000 15 దాటి వస్తుంది. నెలకు 15 వచ్చిందంటే ఒక 2 నెలలు 30,000. అట్లాగా మనం కౌంట్ చేసుకుంటే కనుక మనం పెద్ద కార్యాలే మనం చేయగలం. సో ప్రార్థన చేయండి.
ఈరోజు వాక్యాన్ని ఎత్తిపట్టుకుని మనం ముందుకు కొనసాగుదాం. దేవుని చిత్తమైతే ఈ విషయాల్ని వెల్లడిపరిచేటప్పుడు తప్పకుండా ఆ రోజున ఇదే రిఫరెన్స్ ఇచ్చి చదివించి అందరిని. సో, ఈ రోజు ఉన్నటువంటి విషయాలను బట్టి మనం ఈ కార్యం చేద్దామని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేయండి. తప్పకుండా మీరందరూ సహకారులుగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఆ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అమ్మా ఒక విషయం అన్నయ్య, ఒక విషయం ఎవరికి తెలియని విషయం. మా తాతయ్య గారు ఇలాగా సూర్య మాస్టర్ గారు, మా తాతయ్య గారు, ఆయన హెల్ప్ చేసేవారు. హెల్ప్ అంటే ఆయన సాయం చేసేవారు. దైవజనులకి ఏంటి ఇలాగా చాలా మందికి చేసేవారు. ఆయన్ని చూసి ఆయన పెంపకంలో పెరిగారు కాబట్టి ఆయన చూసి నేను నేర్చుకున్నాను. నేను నలుగురికి సాయం చేస్తున్నాను. కొంతమందికి తెలిసి కొంతమంది తెలవకుండా, కానీ నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అని కూడా నేను తొందరగా బయటపడను. కొన్ని విషయాలు బయటపడితే కొన్ని విషయాలు బయటపడను. కానీ మనకందరికి మంచి మనసు కలిగి మనందరం బైబిల్లో ఎదుగుతున్నాం, దేవునిలో ఎదుగుతున్నాం కాబట్టి మనమందరం కలిసి మనకు తోచింది మనం చేద్దాము. కానీ ఎవరు భేదాలు పెట్టుకోవద్దు, దీంట్లో ఎవరు బాధపడొద్దు. అందరూ ఐక్యతగా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా అడిగేయండి. ఎవరికైనా సరే ఇబ్బంది, మనసు నొప్పి అనిపిస్తే ఈ విషయంలో మాకు బాధ అనిపిస్తుందండి అనేసి ఎవరైనా సరే డైరెక్ట్ గా రవి గారిని పెడతాం కాబట్టి రవి గారిని అడిగేవచ్చు. ఎవరు మనసులో దాచుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఎవరికైనా ఓపెన్నెస్ గా చెప్పేవచ్చు. ఓకే అండి, మరి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అనుకోకుండా చాలా సంతోషం. అనుకోకుండా వచ్చింది ఈ విషయం. సో, రావాలి, ఎందుకంటే దగ్గర పడిపోయిన రోజులు. చాలా సంతోషం. అందరికీ మీరు విన్న వీరందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన మన హెప్సిబా గారు చేస్తారండి. ఆఖరి ప్రార్థన 5 నిమిషాల టైం ఉంది. అవకాశం ఉంటే చేయండి. లేరండి, బయటికి వెళ్ళింది. సుజాత గారు చేసేయండి. అయితే ఈ విషయం గురించి ఎత్తిపట్టి చేయండి, అంతే చాలు. ఓన్లీ మనం చేపట్టబోయే కార్యక్రమం గురించి ఇప్పుడు విన్న వచనాలను ఎత్తిపట్టి. ఓకేనండి. మన్నతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దినాలు క్షణాన్ని అధీనంలో ఉన్నవయ్యా. ఈ దినాన్ని ఏ విధంగా ఉండటం నీ చిత్తము, నీ దయలో నీ కృపలో మా అందరినీ నీటి వరకు సజీవించిన విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు ఆయుష్కరమైన మార్గం నాలో మాలో ఉంటే కడగండి, పరిశుద్ధపరచమని నీ కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం మేము జీవించడానికి తండ్రి మా అందరినీ సిద్ధపరచమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలైనా ఈ టెక్నాలజీని వాడుకుని తండ్రి నేను ప్రతిదినం నిన్ను ఈ విధంగా స్తుతించడానికి నీవు ఇచ్చిన సదావకాశం కొరకు వందనాలు ప్రభా. ఈ మంచి మాలో లేనప్పటికీ తండ్రి మా అందరినీ తండ్రి నేను ప్రేమించి తండ్రి నేను మా ఎళ్ళ నువ్వు చూపుచున్న నీ దయా సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఏ పాటి వారమయ్యా మేమైతే నాయన నేను ప్రభువాన్ని పిలిచేటకు కూడా యోగ్యత లేనంటి వారం నాయన, మట్టి లాంటి వాళ్ళం తండ్రి నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఆయన ఇక్కడ మేము కొద్ది మందిగా కూడినైనా నిన్ను ప్రార్థించుచుండగా తండ్రి నైనా మేము ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ తండ్రి నైనా మా అందరినీ తండ్రి నైనా ఒక కుటుంబంగా ఒక చోట నుండి నిన్ను ప్రార్థించడానికి నువ్వు చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గ్రూప్ లో ఎంతో మంది ఉన్నారు కానీ తండ్రి నైనా చాలా మంది నన్ను జూమ్ యాప్ లోకి రాలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. అయినా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని అయితేనైనా నువ్వైతే నాయన ఈ విధంగా తండ్రి నేను రోజు తండ్రి నేను ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభా. ఎంతో మందికి యోగ్యత లేదు నాయన, ఎంతో మంది నిన్ను ప్రార్థించలేని స్థితిలో ఉన్నారయ్యా. ఆయన వ్యర్థమైన వాడితో వాళ్ళందరూ సమయాన్ని గడుపుచున్నారు కానీ నాయన నువ్వైతే మా అందరినీ తండ్రి నాయన ఈ విధంగా ప్రార్థించడానికి నువ్వు చేసిన అవకాశం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము వినియోగించుకోవడానికి తండ్రి మా అందరికీ మనసు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. నేను ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటాను అన్నావు తండ్రి. నేను మా మధ్యన ఉన్నావని నమ్ముచున్నాము తండ్రి. మా ప్రార్థనలు వింటున్నామని నమ్ముచున్నాం ప్రభా. ఇప్పుడు వరకు చేసిన ప్రార్థనలో తండ్రి నాయన, చెప్పిన వాక్యంలో తండ్రి నాయన మా అందరికీ తండ్రి నాయన ఇచ్చిన ఆలోచన బట్టి తండ్రి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. లేని వారికి సాయం చేస్తే తండ్రి నాయన నీకు చేసినట్టయినే తండ్రి నాయన ఈ రోజు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించిన విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన నీకే వందనాలు నాయన.
మా అందరినీ తండ్రి నాయన ఈ విదేశంలో తండ్రి మా అందరినీ ఈ విధంగా తండ్రి పని చేసుకోవడానికి నీవు ఇచ్చిన సదా అవకాశం కొరకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు ఆయుష్కాలం కొరకు తండ్రి నాయన నీకే వందనాలు నాయన. ఈ కరోనా వచ్చిన రోజుల్లో తండ్రి నాయన ఎంతో మంది నాయన భూగర్భంలో దాచిపడి ఉండగా ప్రభా, ఎట్టి యోగ్యతలు నాలో మాలో లేనప్పటికీ తండ్రి నాయన మా అందరికీ నీవు ఇచ్చిన ఆరోగ్యం కొరకు ఆయుష్కాలం కొరకు తండ్రి నాయన మేము ఎక్కడ ఉన్నప్పటికీ నాయన నీ కాపుదల నీ కంచి మా అందరి పట్ల ఉంచినందుకు వందనాలు ప్రభా. నీకే వందనాలు నాయన. మేమైతే నాయన మేకల వలి కాకుండా గొర్రెల వలె తండ్రి నాయన నీ కుడి పార్శ్వమున మేము ఉండడానికి తండ్రి నాయన నువ్వు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభా. మేము ఇతరులకు పెట్టేవారుగా మేము ఉండడానికి తండ్రి మమ్మల్ని చేసినందుకు వందనాలు తండ్రి నాయన. నీకే వందనాలు నాయన. అయినా అటువంటి మనసు అయితే ఎవరికి వచ్చిందో తండ్రి నాయన ప్రతి ఒక్కరు తండ్రి నాయన మాకున్న దాంట్లో లేని వారికి పెట్టాలని ఒక ఆశని తలంపుని తండ్రి మా అందరికి ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆ పనిలో మేమందరం పాలు భాగస్తులు అవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మేము సహాయం చేసేవారు మమ్మల్ని సిద్ధపరచమని ఆశా జ్యోతి గారిని బట్టి నాయన, భూషణ్ గారిని బట్టి, రవి గారిని బట్టి తండ్రి, విజయ్ కుమార్ని బట్టి తండ్రి నాయన వారందరికీ నువ్వు కలిగించిన ఈ మనసును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మేమైతే నాయన ఈ పిఎఫ్సి గ్రూప్ ద్వారా ఇంకా అనేక మందికి తండ్రి నాయన ఉన్న సమస్యలు ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి తండ్రి నాయన నువ్వు సాల్వ్ చేయడానికి తండ్రి నాయన నీవైతే నాయన వీరికి కలిగించిన మనసును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మేము ప్రేమించగల మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నాయన. మమ్మల్ని మేము తగ్గించి నిన్ను ఇచ్చించగల గొప్ప కృపను మా అందరికి దయచేయమని అడుగుచున్నాను నాయన. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. భూషణం గారిని దీవించి ఆస్వాదించండి. వారికి ఇచ్చిన తండ్రి భార్య బిడ్డలను జ్ఞాపం చేసుకొని తల్లిదండ్రులకు చిన్న అన్నదమ్ములందరినీ జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నాయన. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. విజయ్ కుమార్ని జ్ఞాపం చేసుకొని తనకి ఇచ్చిన కుమార్తెని తండ్రి ఇచ్చిన భర్తను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు.